నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. మే 4, 2025 రోజున కరీంనగర్ కొత్తపల్లి హవేలీ బస్టాండ్ మెయిన్ రోడ్ లో గల శ్రీ భక్త మార్కండేయ ఆలయంలో 33 అడుగుల ఎత్తుగల శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఇచ్చేసి ప్రత్యేక పూజలలో పాల్గొని విగ్రహ ఆవిష్కరణ గావించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ నాయకులు, సభ్యులు, శ్రీ భక్త మార్కండేయ దేవాలయ కమిటీ నాయకులు, సభ్యులు, గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు పార్టీలకు అతీతంగా పాల్గొనడం జరిగింది. 33 అడుగుల శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కొత్తపల్లి హవేలీ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు గుంటుక లక్ష్మీరాజం ప్రమీలాదేవి గార్ల జ్ఞాపకార్థం వారి కుమారుడు గుంటుక వంశీ విగ్రహాన్ని చేయించడం జరిగిందని, విగ్రహదాత అయిన గుంటుక వంశీ వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని శ్రీ భక్త మార్కండేయ ఆలయ కమిటీ అధ్యక్షులు తెలియజేశారు. ఈ సందర్భంగా గుంటుక వంశీ కుటుంబ సభ్యులను ఆలయ కమిటీ సన్మానించింది. కొత్తపల్లి పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు, స్థానిక నేతలు, పెద్దలు, ఆలయ కమిటీ బాధ్యులు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. అత్యంతం ఆసక్తికరం. ఈ వీడియో చివరి వరకు చూడండి.
भैया ప్రముఖ కాంగ్రెస్ నాయకులు పొన్న సంజయ్ సావత్రిగా కోరుతున్నాము. గౌరవ నాయకులు పొన్న సంజయ్ లోపలి సావత్రిగా కోరుతున్నాము. లోపడేసుకో పొన్న సత్యం ఓకేనా ఒక్క నిమిషం అయిపోయింది. ఫోటో లేదా దయచేసి ముందుగా ఆవిష్కరణ కార్యక్రమానికి పోదాము. ఆవిష్కరణ కార్యక్రమానికి పోదాము. అండగా 15 నిమిషాలు టైం ఇస్తారు. అందరం ఫోటో దిగచ్చు. అందరు పడకండి. రమేష్ గారు రమేష్ గారు
రమేష్ కమల రాజశేఖర్ పేరు దగ్గర ఆంజనేయ స్వామి దగ్గర రావాల్సింది మార్కండేయ స్వామివారి దేవాలయంలో దాదాపు 33 అడుగులు ఎత్తున్నటువంటి వీరాంజనేయ స్వామివారి యొక్క విగ్రహాన్ని అలా ప్రతిష్ట జరిగింది. చాలా ప్రతిష్టమైనటువంటి టెంపుల్ ఇది, ఒక పవర్ఫుల్ టెంపుల్ ఇది. చాలా మంది కొండగట్టిపోయే దారిలో ఉంది. హనుమాన్ జయంతి సందర్భంగా కూడా చాలామంది హనుమాన్ భక్తులు ఈ ప్రాంతానికి పోతుంటే టెంపుల్ నిర్వాహకులు చాలా సేవ చేస్తుంటారు. మరి అందరికీ దర్శనార్థము అందరికీ స్వామివారి ఆశీర్వాదం అని చెప్పి ఆలోచనతో ఇలా నిల్వచ్చి 33 అడుగులు ఎత్తున్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరణ జరిగింది. అప్పుడు అందరూ సంతోషంగా కోరుతాం. జై శ్రీరామ్. కొత్తపల్లి పట్టణంలో 33 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహానికి సహకరించిన శ్రీ గుంటక మాధవి గారి కుటుంబ సభ్యులకు, గుంటక వంశీ గారి తల్లిగారైన శ్రీ కీర్తిరాజులో లక్ష్మీరాజం ప్రజల గారి జ్ఞాపకార్థం 33 అడుగుల విగ్రహాన్ని వారు మన మార్కండేయ దేవాలయంలో చేయుటకు సహకరించినందుకు ఇటు కార్యక్రమానికి వచ్చిన గౌరవ మంత్రివర్యులు శ్రీ మండి సంజయ్ గారికి, అలాగే వచ్చిన ప్రముఖులకు, కొత్తపల్లి పట్టణ పద్మశాల సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు మరియు యువజన సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు, మార్కండేయ దేవాలయ అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు. అలాగే ఇంటి కార్యక్రమం అన్నప్రసన్న వరకు అందరూ కమిటీ సభ్యులంతా నాకు సహకారం చేసి వాళ్ళ విగ్రహం 33 అడుగుల విగ్రహం చేసి సమయంలో రమేష్ కంపెనీ మెంబర్స్ సహకారం చేస్తున్నాం. స్వామివారి ఆశీస్సులు మాకందరికీ భక్తులు కూడా అధిక జనం వస్తారు, సేవ కూడా తీసుకుంటారు. అన్నిటికీ ముఖ్యంగా మెయిన్ రోడ్డు గణేష్ కమిటీ మెంబర్స్ సహకారంతో అందరికీ నా యొక్క ధన్యవాదాలు. దినం మన కొత్తపల్లి మార్కండేయ దేవాలయంలో 33 అడుగుల హనుమాన్ విగ్రహం ఆవిష్కరించుకున్నాము. ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు శ్రీ మండి సంజయ్ కుమార్ గారు వచ్చి వచ్చినందుకు వారికి మా కొత్తపల్లి పద్మశాల సంఘం తరఫున మరి మార్కండేయ దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకో ముఖ్యంగా ఈ విగ్రహ నిర్మాత ముందుగా వంశీ మరి వారి దంపతులకు కొత్తపల్లి మార్కండేయ దేవాలయం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు 22 ఈ నెల 22వ తేదీన పెద్ద హనుమాన్ జయంతి ఉన్నది కాబట్టి ఇక్కడ ఈ రోడ్డుపై పోయే ప్రతి భక్తులకు అల్పాహారము, పాలు, పండ్లు
అందరికీ అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన వారికి ప్రతి ఒక్కరికి నమస్కారం, హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మా కమిటీ సభ్యులకు మరియు కొత్తపల్లి పద్మశాలి సంఘం సభ్యులకు యువజన సంఘ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై పద్మశాలి. ఈరోజు కొత్తపల్లి పట్టణంలోని మార్కండే ఇంత పెద్ద కార్యక్రమానికి సహకరించిన గుంటుగా వంశీ మాధవి గారుల దంపతులకు మా మార్కండేయ దేవాలయం తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా విషయం ఏంటంటే మేము సంవత్సరం అవుతుంది కొత్తగా మార్కండేయ కమిటీ అయిన తర్వాత మేము చేసే అభివృద్ధి పనులను చూసి చాలామంది ముందుకు వచ్చి దాతలు ముందుకు వచ్చి ఎంతో సహకరించి మాకు ఈ మార్కండేయ టెంపుల్ను అభివృద్ధి చేయడానికి డబ్బు రూపకంగా కానీ వస్తు రూపకంగా కానీ చాలామంది మాకు సహాయం చేసినారు. అలాగే తన తండ్రి జ్ఞాపకార్థం సంకల్పంతో గుంటుగా వంశీ దాదాపు సుమారు 12 లక్షల రూపాయలతోటి ఇంత పెద్ద కార్యక్రమాన్ని 33 ఫీట్ల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేయడం మామూలు విషయం కాదు. ఇది దాదాపు ఈ చుట్టుపక్కల ఏరియాలనే ఇంతకంటే పెద్ద విగ్రహం ఎక్కడ లేదు. కానీ దీనికి ఈ సంకల్పానికి ముందుకు వచ్చి దాదాపు 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ముందుండి ఈ కార్యక్రమానికి జరిపించడం చాలా శుభపరిమాణం. అలాగే ఇంటి కార్యక్రమానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు కూడా రావడం, అతను మేము వెళ్ళి అడగానే ఈ విధంగా ఉన్నది అన్న మరి మీరు రావాలి అని చెప్పంటే ఆంజనేయ స్వామి గారికి కంపల్సరీ తప్పకుండా వస్తారని ప్రేమించి ఈరోజు కొత్తపల్లికి వచ్చి ఆవిష్కరించడము చాలా సంతోషము. గౌరవ మంత్రివర్యులకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాలు ఇంకా మాకు ప్రజలు మా కులబంధువులు కానీ ఇతర కుల సంఘాలే కానీ మా గుడికి సహకరించి అభివృద్ధికి ముందుకు ఇంకా రావాల్సిందిగా వారి ప్రతి ఒక్కరిని అన్ని కుల సంఘాలను కానీ ఇంకా దాతలను కానీ పేరున మేము వేడుకుంటున్నాము. ఈ అవకాశం కల్పించిన మార్కండేయ స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి నా యొక్క శిరస్సు వచ్చి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీ పేరు చెప్పండి. నా పేరు స్వర్గం నరసయ్య. నేను కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడిని, మార్కండేయ దేవాలయ అభివృద్ధి కమిటీ మెంబరు. మా మిస్సెస్ స్వర్గం వజ్రాదేవి మాజీ కౌన్సిలర్, కొత్తపల్లి. ఈరోజు కొత్తపల్లిలోని భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో 33 అడుగుల ఎత్తుతో అతిపెద్ద భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని స్థానిక మాజీ సర్పంచ్ అయినటువంటి కీర్తిశేషులు పుట్టుక లక్ష్మీరాజం గారి కుమారుడు పుట్టుక వంశీ గారు వారి దంపతులు 10 లక్షల రూపాయలు వెచ్చించి మార్కండేయ దేవస్థానం ఆవరణలో వారి విగ్రహాన్ని దాతగా వ్యవహరించి స్థాపించినారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి చేతుల మీదుగా వారి విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది. కొత్తపల్లిలోని భక్త మార్కండేయ స్వామి దేవస్థానం వారు చైర్మన్ అయినటువంటి యనమల సత్యనారాయణ గారు, కొత్తపల్లి పద్మశాలి సంఘం అధ్యక్షుడైనటువంటి కమటం రాజేశ్వరం గారు, మరి వారి కార్యవర్గ సభ్యులు, దేవాలయ ధర్మకర్తలు, కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో అందరూ కూడా సహకరించి గ్రామస్తులు అన్ని కుల సంఘాలు కూడా భగవంతుడి మీద ఒక ఆధ్యాత్మికమైన కార్యక్రమం కాబట్టి వాటికి కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎంతో ఆనందోత్సాహాలతో పాల్గొనడం జరిగింది. చాలా చక్కగా ఈ కార్యక్రమం ఇక్కడ జరిగింది. మరి భవిష్యత్ కాలంలో మరి మేము 22వ తారీఖు 22వ తారీఖు పెద్ద హనుమాన్ జయంతి ఉన్నది. మరి ఆ పెద్ద హనుమాన్ విగ్రహాన్ని కొండగట్టులో దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు ఈ కొండగట్టు గ్రామం నుంచి కాలినడకన పోతా ఉన్నారు. వారందరికీ కూడా ఆలయ కమిటీ సభ్యులు ఆ 1-2 రోజులు మరి అన్నదానం కానీ, ప్రసాద వితరణ కానీ, తర్వాత పాలు పండ్లు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఏర్పాటు చేసినారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలి. ఇటువంటి విషయాన్ని ఇక్కడ ఉండడానికి కూడా అవకాశం ఉన్నది, స్నానం చేయడానికి కూడా అవకాశం ఉన్నది, పూజలు నిర్వహించడానికి అవకాశం ఉన్నది. కొత్తగా వెలిసిన ఆంజనేయ స్వామి వారు దర్శించుకొని ఇక్కడ పోయే అవకాశాన్ని మరి ఆలయ కమిటీ వాళ్ళు కల్పించడం వారి సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. మరి భవిష్యత్ కార్యక్రమాలు కూడా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగితే
గ్రామ సుభిక్షంగా ఉంటుంది. పరిసర ప్రాంతాలు కూడా ప్రజలు సంతోషదాయకంగా మొదటిగా భగవంతుని ఆశీర్వచనంతో సుభిక్షంగా ఉంటుంది. సకాలంలో వర్షాలు పడడానికి కానీ వస్తువులలో ప్రశాంతతో జీవన కనుగొనడం కానీ గౌరవ భగవంతుని పెరగడానికి కానీ ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉపయోగపడతాయి. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు ఇలాంటి పెద్ద 19 గ్రామాల 33 అడుగుల విగ్రహాలు ఏర్పాటు చేసిన కుటుంబ వంశీధర్ గారికి మనతో సహకరించిన స్థానిక పద్మశాలి నాయకులకు మార్కండేయ దేవస్థానం కమిటీ వారికి కూడా గ్రామ ప్రజలందరికీ కూడా ఎంతో మరి కృతజ్ఞతలు తెలియజేస్తామన్నాము. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడ్డాయి. ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ భోజనాలను స్వీకరించి కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్ కాలంలో అందరూ కూడా ఇదే పద్ధతిలో గ్రామం సుభిక్షంగా ఉండాలని దేవస్థానం పాఠశాలను ఉంటాం. మీ పేరు చెప్పండి సార్. వాతావరణ రమేష్ మరి మార్కండేయ దేవస్థానం యొక్క ప్రధాన సలహాదారు. కొత్తపల్లి పట్టణంలో శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో 33 అడుగుల శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తన తల్లిదండ్రుల పేరు మీద గుంటుకు లక్ష్మీరాజం దంపతులు వారి స్మారకార్థం వారి కుమారుడు గుంటుక వంశీధర్ వారి భార్య మాధవి దంపతులకు ప్రత్యేకించి అభినందన తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పండుగ వాతావరణంలో మరి ఎవరైనా కానీ గ్రామానికి సంబంధించి ఇంత పెద్ద విగ్రహాన్ని కూడా దాదాపు కొండగట్ట ఆంజనేయ స్వామి మన దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహానికి కోసము చాలామంది వేలాది భక్తులు కదా మరి మాలలు వేసుకొని పోయే పరిస్థితులలో ఈ భక్త మార్కండేయ స్వామిలో ఇక్కడ విడిది ఏర్పాటు చేసుకొని ఇక్కడ సీత తీరిపోయేటువంటి తరుణంలో మరి సోదరుడు గుంటుక వంశీధర్ గారు తల్లిదండ్రుల పేరు మీద ఏర్పాటు చేసినటువంటి ఇంత విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడనే రాను కొండగట్ట ఆంజనేయ స్వామి కొండ ఒకవేళ ఆడి పోలేకపోతే ఇక్కడనే కూడా అటువంటి కార్యక్రమాలు తర్వాత మాల ధారణ కానీ మాల వేసుకోవడం అటువంటి కార్యక్రమాలు కూడా జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గుంటుక వంశీధర్ సోదరునికి ప్రత్యేకించి అభినందన తెలియజేస్తూ ఉన్నాను. మరి కొత్తపల్లి పట్టణం కూడా ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రత్యేకించి కొత్తపల్లి పట్టణ పద్మశాలి సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాము. మీ పేరు చెప్పండి సార్. ఉన్నం సత్యం గౌరవ సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి. DD News KNR, please subscribe. Assalamu alaikum, namaskaram.